నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. వాగ్దానం కూడా నేను వచ్చి చూస్తే ఏముందంటే, ఈ సంవత్సరం అనుకుంటాను, నేను మీకు బహు ఘనత కలుగు చేసేదను. హల్లెలూయా. చూసారా, అక్కడ ఉంది. ఈ సంవత్సరం వాగ్దానము నాకు తెలియదు. ఈ సంవత్సరమా? మరి ఈ సంవత్సరం నేను మీకు బహు ఘనత కలుగు చేసేదను అనే దేవుడు ఈ సంవత్సరం మొదటి మాసములోనే దేవుడు మనకు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆ తహా నగరంలో మందిరాన్ని ఆయన కడతాడు. హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తే దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయన మోకాళ్ళేసి మనం అడిగితే అది మనకి ఇచ్చే దేవుడు. అందుకే మేలు చేసేదానికి ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాడంట. నా బిడ్డలకు నేను ఏదైనా చెయ్యాలి. అందుకే నాకు మిమ్మల్ని అందరూ చూసి చాలా చక్కగా పాడారు. నేను కూడా ఒక పల్లవి, ఒక చరణాన్ని, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. ఆయన మేలు చేస్తూ ఉంటే చాలామంది మనుషులు మేలు చేసిన వాడికి మేలు చేయరు. ఏం చేస్తారు? కీడు. ఎందుకంటే నేను పొందాను కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. మేలు చేసాము, అది మనకు కీడుగా మారుతుంది. అంటే అది మనం చేయడం తప్పు కాదు. యేసయ్య అన్నాడు, నువ్వు సాధ్యమైనంత వరకు మేలు చెయ్యి, నువ్వు కీడు మాత్రము చెయ్యొద్దు అన్నాడు. అయితే మనం మేలే చెయ్యాలి. అది ఎప్పుడు మనకు ఆ ఫలితం దొరుకుతుందంటే, ఒక దినము మనము దేవుని సన్నిధిలో నిలబడబోతున్నాం. అప్పుడు అంటాడు దేవుడు, ప్రియ దేవుని బిడ్డ, తెలిసిన వారు ఒక చరణం, ఒక పల్లవి పాడి మన వాక్య భాగం. నేను ఎంతో ఆలస్యంగాను చాలా టైం తీసుకొని నేను మిమ్మల్ని విసిగించను. ఎందుకో తెలియదు, రాత్రి నుంచి నాకు కడుపులో నొప్పిగా ఉంది. హల్లెలూయా. అయినా దైవజనులు నేటి దినమున ఇంచుమించు 4 గంటలప్పుడు ఫోన్ చేశాడు, అయ్యా మీరు రేపు రావాలి, 7 దినాల ఫాస్టింగ్ ప్రేయర్, చివరి దినము అన్నారు. వాళ్ళు ఉపవాసంతో ఉన్నారంటే ఏదో ఒకటి సాధించడానికి దేవుని మీద ఆధారపడి ఉపవాసంతో ఉన్నారు. ఎలాగైనా నేను వెళ్ళాలి అని అలాగే వెళ్ళాను. సరే, కొంతసేపు రెస్ట్ తీసుకుందామని మందిరాన్ని ముగించుకున్న తర్వాత కూడా 2 గంటల నుంచి 4 గంటల వరకు అలా పడుకున్నా కూడా నిద్ర రాలేదండి. హల్లెలూయా. ఎందుకో ప్రియ దేవుని బిడ్డ, ఆ దాహము వాంఛ దేవుని మీద ఉన్నప్పుడు ఆకలి దప్పులు కలుగుదు, నిద్రను కూడా అది కలుగుదు. హల్లెలూయా. చూద్దాం, మనం తెలిసిన వారు ఇది మీకు తెలుసు అనుకుంటాను. ఈ పాటను పాడుకుందాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. అవునే సయానికి స్తోత్రములు. మీరు చేసిన మేలులకు నిన్ను ఆరాధించలేక ఉండలేను ప్రభువా. మేలు చేసే దేవుడు మా పక్షాన మీరుండగా యేసయ్యా మీకు స్తోత్రములు. ఇంకొన వెనుకబడిన వారిని మీరు నడిపించండి. నిన్ను నమ్మినట్లు నేను
వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నిజమైన ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు నాకు ఆ చరణం పాడాలని ఇక్కడికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే నేను అక్కడ కూర్చుని ఇటు చూశానో, ఆ వాగ్దానం చూసిన వెంటనే యేసయ్య ఎప్పుడో ఇక్కడ వాగ్దానం చేశాడు. ఏమన్నాడు? నేను నీకు ఘనతను కలుగు చేసేదను. హల్లెలూయా. ఆయన మేలు చేసే దేవుడు. చాలామంది మేలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. మేలు చేస్తామని దేవుడు అంటాడు, దినమంతా నా చేతులు చాపి ఉన్నాను, నా కుమారుడా నా కుమార్తె నా యొద్దకు రా అంట. ఎక్కడికి రమ్మంటున్నాడు? మందిరానికి. మందిరానికి వస్తే ఎవరైనా చెడిపోతారండి? చెడిపోయిన వాళ్ళు కూడా బాగుపడతారు మందిరానికి వస్తే. ఆ 2 గంటల సేపు మందిరంలో కూర్చుంటానికి వాళ్ళ మనసు ఒప్పు కాదు. చూడండి, బయటికి వెళ్ళిన వెంటనే వాళ్ళు చెప్పేదంతా ఎలా ఉంటుందంటే, బాధలు, వేదనలు, దుఃఖము, నిట్టూర్పులు, నిందలు, అవమానాలు ఇవన్నీ ప్రకటిస్తూనే ఉంటారు. 2 గంటల సేపు మందిరంలో కూర్చున్న దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేయరు. హల్లెలూయా. అప్పుడు మేలు ఎలాగొస్తుందండి మనకు? మేలు ఎక్కడి నుంచి రావాలి? మేలు చెయ్యాలంటే దేవుడు మొదట నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించాలి. యేసయ్య అంట, నీ పొరుగువానిని ప్రేమించుము అని. చాలామంది పోయే వాళ్ళని చూసి కిండలకెళ్ళి చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అది వెనక మనకి ఎంత బాధ కలుగుతుందో ఇప్పుడు తెలియదు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు ఇక్కడికి వచ్చిన వెంటనే దేవుడు మేలు చేసే దేవుడని ఆయన గుర్తు చేశాడు. కాబట్టి ఆ చరణాన్ని మనం పాడుకున్నాం. ఇప్పుడు మనము లేఖన భాగాలలో ఎవరైనా నాకు ఆ వాక్యాన్ని తెలుగులో చదివి నాకు సహాయం చేస్తే బాగుంటుంది. ఎవరైనా సరే తెలుగు తెలిసిన వారు నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని తెలుగు చదవగలిగిన వారు ఎవరైనా నాకు కొంచెం సహాయం చేస్తే చాలా బాగుంటుంది. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము ధ్యానించుకుందాం.
మీరు இருக்கிறது என்ன? ஆமென். இது மனதின் துக்கமே ஒழிய வேறென்றும் அல்ல என்றார். நான் மிகவும் பயந்து. ఆమేన్. ఇప్పుడు మనము తెలుగులో చదువుకుందాము. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి యగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 8వ వచనాన్ని మనము చదువుకుందాం. 8 2వ అధ్యాయము 8వ వచనం. నెహెమ్యా గ్రంథం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశించబోవు ఇంటికిని దూలములను మానులను ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదుయుడని అడిగితిని. హల్లెలూయా. చూసారా, ఇక్కడ మనం చూస్తే నేను మరలా మీకు 2వ వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగులు భయపడి రాజు చిరంజీవి అగునుగాక అన్నాడు. ఎవరి వ్యక్తి? నెహెమ్యా. ఒక రాజు దగ్గర నెహెమ్యా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన కోట ఉంది కదండి, చీఫ్ మినిస్టర్ ఉంటాడు. ఆ రాజు దగ్గర ఒక మంచి ఏమంటారు, అతని ఏదో అంటారు, చీఫ్ సెక్రటరీ కానీ ఏదో అంటారు. అయితే ఈ నెహెమ్యా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. అతడు పనిచేస్తూ ఉన్నప్పుడు ఇతడు ప్రతి దినము రాజుకు ఆ ద్రాక్షారసం ఇవ్వడం కానీ ఆహారం ఇవ్వడం కానీ ఈ పని చేస్తూ ఉన్నప్పుడు ఆ రాజు చూస్తూ ఉన్నాడు. అనేక సంవత్సరములు ఆ ఒక నెహెమ్యా రాజు దగ్గర పనిచేస్తున్నా కానీ ఏ రోజు అతను ఆయనను అడిగినట్లుగా లేదు. హల్లెలూయా. ఉందా? ఒక్కసారితో అడుగుతున్నాడు. అప్పుడు అడిగినప్పుడు మనకేమనిపిస్తుంది, అతనికి ఎందుకు బాధ కలిగి ఉంది? రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు, అతనిలో ఒక బాధ ఉంది. నా పితరులు కట్టించిన మందిరము పాడైపోయింది, నేను వెళ్ళి ఏదైనా చెయ్యాలి. హల్లెలూయా. అతను చింత ఎలా కనిపిస్తుంటే ముఖమంతా వికారంగా ఉంది. రాజు అడుగుతున్నాడు, నీకేమి వ్యాధి లేదు కదా నీకు? ఇప్పుడు నెహెమ్యాకేమి వ్యాధి ఉన్నట్లు లేదు, నీకు వ్యాధి లేదు, బాధ లేదు, ఏమీ లేదు. రాజు సమ్ముఖంలో బాగా ఉన్నావు కదా, ఆశీర్వాదకరంగా ఉన్నావు, నీకే కొరత లేదు, సమృద్ధిగా అన్నీ ఉన్నవి. అయితే నీ ముఖంలో దుఃఖం కనబడతా ఉంది, ఏదో వేదన నీలో కనబడుతుంది. అది ఏమి అడిగినప్పుడు అప్పుడు అంటాడు, 8వ వచనంలో అంటాడు, మందిరపు ప్రాకారములు. ఇప్పుడు 7 దినాలు మీరు ఉన్నారు కదండి, దేని నిమిత్తమై ఉన్నారు? మందిరం కట్టాలి. తహా నగరంలో ఒక మందిరాన్ని కట్టాలి. ఆ దాహము దైవజనునికి ఆ దాహము కలిగినప్పుడు ఆ విశ్వాస బిడ్డలకు చెప్పి ఆ సంఘాన్ని దేవుని సన్నిధిలో ఉపవాసంతో కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఆయన ఎంతో మనోదుఃఖము. ఈ దినము మనం ఎంత డబ్బైనా ఖర్చు చేస్తామండి, కానీ మందిరాలకి ఏదైనా చెయ్యాలంటే మనం ఇవ్వడానికి మన మనసే ఒప్పుకోదు. హల్లెలూయా. నేటి దినమున కూడా పెరంబూరులో మా మందిరంలో ఎన్నో ఖర్చులు. ఇలాగ మేము చెప్తాము, మేము చేస్తామని ముందుకు వస్తే సరే, లేకపోతే మనము తొందర పెట్టగలమా? పెట్టలేము. ఎందుకంటే దైవజనుడు ఇప్పుడు విశ్వాసులు ఏదన్నా అంటే టప్పన మారి అటు ఇటు తిరుగుతూ చాలామంది పాడైపోయారు, మేము చూస్తూ ఉన్నాం.
అయితే అది మనం మంచి కానుకలు ఎటు తిరిగినా దేవుడు నిన్ను ఏ మందలో పెట్టాడు నువ్వు అక్కడే ఉండాలి. హల్లెలూయా. అప్పుడే నీకు ఆశీర్వాదం అది. ప్రియ దేవుని బిడ్డ, ఈ సాయంత్రకాల సమయంలో అప్పుడు మనం ఎన్నో చెప్తూ ఉంటాము. అయితే నేను సేవకురాలిమి, ఆ మందిరానికి ఎంత ఖర్చు అయినా సరే మా వల్ల అయినంత వరకు మేము ఖర్చు పెడతాం. నేటి దినము కూడా ఎంతో ఖర్చు పెడుతూనే ఉన్నాం. హల్లెలూయా. తిరుమల వాయిలో మందిరం ఉందండి. మన దైవజనుడు ఆ మందిరాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మేము అనేక సంవత్సరములు 10 సంవత్సరములు మేము బాడిగింట్లో ఉండి మందిరం సొంతంగా కావాలని మేము బాడిగింట్లో ఉన్నాము. హల్లెలూయా. అదే కానీ వేరే వాళ్ళైతే ఇల్లు తీసుకొని మిద్దె మీద మిద్దె కట్టి నాకు ఇల్లు ఉందని ఆ రోడ్లలో నిలబడి ఆ టీయంగళ్ళ కాడ చెప్తారు చూడండి, నేను ఇల్లు కట్టాను 10 లక్షలు అయితే 20 లక్షలు ఎక్స్ట్రా చెప్తారు. ఎంత చెప్తారు? 20 చెప్తారు. నా కాడ చెప్తే కుదురుద్దా? నాకు ఆ ఫీల్డ్ అంతా తెలుసు కాబట్టి చెప్పనవదు. హల్లెలూయా. నా దగ్గరికి వస్తే నువ్వు గమ్మున కూర్చో అని చెప్తాను. ఆ ఫీల్డ్ గురించి మాట్లాడితే ఎలా చెప్తారంటే, నేను మందిరము సొంతంగా ఉండాలి ప్రభువా, నేను బాడిగలో ఉన్నా సరే మందిరంలోకి ఎవరు వచ్చి తొందర పెట్టకూడదు. నేను బాడిగింట్లో ఉన్నాను, ఆ ఇంటికి దైవజనుడు వస్తాడు, పాస్టర్ గారు వస్తారండి, ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్. హల్లెలూయా. అందుకే నేను వచ్చాను, లేకపోతే ఈరోజు నేను వెళ్ళను. మా మందిరంలో ఆరాధన ఉంటుంది, ప్రతి వారం ఉదయం సాయంత్రం ఉంటుంది. మా మందిరంలో ఆరాధన లేకపోతే నేను బయటికి వెళ్తాను, కానీ మందిరంలో ఆరాధన ఉంటే మాత్రం ఎక్కడికి వెళ్ళి నా గొర్రెలను చూసుకుంటా ఉంటాను నేను. హల్లెలూయా. ఎందుకంటే అవి మనల్ని నమ్మి వచ్చిన గొర్రెలు. హల్లెలూయా. వేరే ఒకరికి అప్పగించకూడదు. మనమైతే వాటికి ఏం కావాలో కరెక్ట్గా చూసుకుంటాము. అవును కదా. అయితే వస్తాడు, అంటాడు, అయ్యగారు మీకు సమృద్ధిగా అన్నీ ఇచ్చాడు, బాగా డ్రెస్సు కానీ అన్నీ, ఏది కూడా మీకే దేవుడు కొరత పెట్టలేదు, కానీ మీరు ఇంట్లో ఉండవలసిన వాళ్ళు కాదు అంటాడు. అడగండి మీరు, నేను పోయిన వెంటనే అంటాడు, మీరు ఉండవలసిన వాళ్ళు కాదు, అసలు ఇంట్లో ఎందుకు ఉన్నారు, మీకు ఏదైనా సహాయం కావాలన్నా డబ్బు కావాలన్నా చెప్పండి, నేను తీసిస్తాను అన్నాడు ఎన్నోసార్లు నాతో అంటాడు. అయితే నేను అంటాను, ఇక్కడి నుంచి నన్ను దేవుడు తీసుకొని వెళితే సొంత గృహానికే తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు ఈ గృహంలో ఎంత బాధ అయినా సరే, అయితే బాధ మనుషుల వల్ల లేదండి, ఆ ఇంట్లో ఎవరి వల్ల చెప్పండి? ఏం వస్తాయి ఇంట్లోకి? ఎలుకలు అలా వస్తాయి. మంచి ప్రాంతమే, పెరంబూరు బాగుంటుంది, రోడ్లు అన్నీ బాగుంటాయి. అయితే ఆ ఇల్లు అలాగుంటే అవి చూశాడో ఏమో తెలియదు మీ పాస్టర్ గారు, అయ్యా నువ్వు ఇక్కడ వద్దు అంటాడు. నేను చెప్పాను, జనవరి పుట్టిన తర్వాత 2023 అనుకుంటాను, 22 అనుకుంటాను, 21 అనుకుంటాను, అప్పుడు చెప్పాడు యేసయ్య నాతో చెప్తున్నాడు, ఇక్కడి నుంచి నిన్ను తీసుకుని వెళితే సొంత గృహానికి తీసుకుని వెళ్తాను, కానీ మరలా బాడిగ గృహంలో ఈ బాధ నిన్ను పడనీయను అన్నాడు. హల్లెలూయా. ఇలాగ అన్నా నేను, లేదు బ్రదర్, ఇక్కడ నుంచి లేస్తే దేవుడు సొంత గృహం ఇస్తామని చెప్పాడు. అయితే మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మేమున్న ఇంటికి, ఇప్పుడు మేమున్న ఇల్లు 5వ నెంబరు, ఇప్పుడు మేమున్న ఇంటి నెంబర్ వచ్చి 7వ నెంబర్, అంటే పక్కనే యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని సన్నిధి కొరకు నేను అక్కడ దేవుని మందిరాన్ని ఇచ్చాను, దేవుని మందిరాన్ని ఆరాధనకి ఇచ్చాను, ఇక్కడ యేసయ్య నాకు ఇల్లు ఇచ్చాడు. హల్లెలూయా. ఇదండి ఒక విశ్వాసిలో ఉంటున్న ఒక లక్షణాలు ఏంటంటే, మొదట నువ్వు దేవునికి ఇవ్వాలి, అది ఇవ్వడం లేదా మానవుడు. అందుకే అంటాడు యేసయ్య మలాకి గ్రంథంలో అంటాడు, మానవుడు దేవుని దగ్గరే దొంగతనం చేస్తున్నాడంట, దొంగిలిస్తుండ అంటున్నాడు, పచ్చిగా చెప్తున్నాడు. అక్కడ వీళ్ళు అంటారు, ఎక్కడయ్యా మేము దొంగిలిస్తున్నాం, మేము వారానికి 10 రూపాయలు వేస్తున్నాం కదా అంట. ప్రియ దేవుని బిడ్డ, నేను డ్యూటీ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి, కొంత అవసరాలను బట్టి ఒక వారానికి నాకు 7,000 రూపాయలు కూలి వస్తే, ఈరోజు అది మందిరంలో ఆ కానుక పెట్టి ప్రార్థన చేసేది, కానుకల నిమిత్తమై సేవకురాలే చేస్తుంది. అయితే నాకు కవర్ వచ్చే వారం చూసి ఆమె కూడా చెప్తుంది, మీకు నాకు 7,000 రూపాయలు కూలి వస్తే నేను యేసయ్యకి 700 వేస్తాను. హల్లెలూయా. 10వ భాగం. అప్పుడు కొరతలు ఉంటుంది అండి, ఇంట్లో ఉంటాయా? ఎవరికని ఇచ్చేదానికే నిన్ను దేవుడు పెడతాడే కానీ నిన్ను కొరతల చూసి నువ్వు బాధపడుతూ వేదన పడుతూ నిన్ను ఉండనీడు.
దేవుడికి ఇచ్చేదానికి అనేకులకు చేతులు రావు. హాస్పిటల్కి ఆయన ఒక టెస్ట్ రాసి, అమ్మ లోపల ఏదో ఒక డాటు కనపడతా ఉంది, అది నువ్వు రేపు మధ్యాహ్నం ఇంకొక టెస్ట్ చేయాలనుకో, ఈడ అప్పడుక్కుని 5,000 ఎతకపోయి ఇస్తున్నాడు. కానీ దేవుడికి 5,000 రూపాయలు సంపాదిస్తే 500 రూపాయలు దేవుడికి ఇవ్వడానికి మనసు రాదండి. ఇక్కడ ఉండోళ్ళకే కాదు, క్రైస్తవులకే లేదు. ఉంటే క్రైస్తవులు ఎలా ఉంటారా? కురవమంటే వర్షం కురవాలి. క్రైస్తవుడు ఎలీషా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం వర్షం రాలా. వచ్చిందా? అయ్యగారు వచ్చిందా? 3.5 సంవత్సరం వర్షం రాలేదండి. అతడు మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చేసింది. హల్లెలూయా. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే ఆకాశాన్ని కూడా మూసేస్తాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, 7 రోజులు ఉపవాసముతో మీరు ప్రార్థించారు. అతహా నగరంలో దేవుడు ఆ మందిరాన్ని కట్టించబోతున్నాడు అతి త్వరలో. ఇంకనూ మీరు బాగా ప్రార్థన చేయండి. మీ హస్తాలు దేవునికి చాపండి, దేవునికి ఇవ్వండి, దేవుని కార్యాలకు ఇవ్వండి. ఇప్పుడు నెహెమ్యా అక్కడ వేదనతో బాధతో రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. అతను అంటున్నాడు, నీకు ఏ వ్యాధి లేదు కదా, ఏ బాధ లేదు కదా, ఏమి దుఃఖమొహంతో ఉన్నావంటే, నా పితరులు ఆరాధించిన దేవుని మందిరము పాడైంది, నేను పోయి ఏదైనా చెయ్యాలి. చేశాడు. వచ్చి చేశాడా? మీరు చదవండి. మా మందిరంలో అందరికీ చెప్తా, చదువు ఉన్న వాళ్ళందరూ బైబిల్ చదవాలి. రేపు దేవుడు అడుగుతాడు, నా గ్రంథాన్ని చదివేవా అంటాడు. అందరూ పరలోకం కావాలా అంటారు, బైబిల్ ఒక్కసారి కూడా చదవరు. ఆడు అడుగుతాడు, ఏదన్నా అడుగుతాడేమో, బైబిల్ గ్రంథాన్ని మొత్తం చదివేవా అంటాడు. నేను చదవలేదంటే పరలోకంలో అవకాశమే లేదంటే ఎక్కడికి వెళ్ళాలి ఇంకా? ప్రియ దేవుని బిడ్డ, ఈ సాయంత్రకాల సమయంలో మనోదుఃఖమ కలిగి వేదన కలిగి నెహెమ్యా రాజు దగ్గర పనిచేస్తూ ఉన్నాడు దుఃఖముఖంతో. నా పితరులు కట్టించిన దేవాలయము, నా పితరులు ఆరాధించిన మందిరము పాడైపోయింది, నేను పోయి ఆ ప్రాకారానికి కట్టాలి. మీ అడవులలో కొంత మానులు అంటే చెక్కలు, తలుపులు, వీటన్నిటికీ కొంత నాకు దయచేసి మీరు ఇస్తే బాగుంటుందని ఆ రాజు దగ్గర అతను విజ్ఞాపన చేస్తే, రాజు ఏమన్నాడంటే ఒక లెటర్ రాసి ఇచ్చాడు, పోయి తీసుకో. హల్లెలూయా. ఎవరికంటే బాధ కలగాలి? మనము మన కుటుంబాల కొరకే మనం ప్రయాసపడుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డ, మందిరం కొరకు నువ్వు ఎంత ప్రయాసపడతావో, మందిరం కొరకు ఎంత దాహం కలిగి ఉంటావో, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఇది చాలామంది చేయరు. నాకైతే వైరాగ్యం. మా మందిరంలో, నేను వెళ్ళే మందిరంలో 2010వ సంవత్సరంలో, ప్రియ దేవుని బిడ్డ గమనించాలి, నేను త్వరగానే ముగిస్తా. బిల్డింగ్ సొంత స్థలం తీయాలి పెరంబూర్లో అని చెప్పి ఒక కుటుంబానికి 10,000 రూపాయలు. ఎన్ని కుటుంబాలు ఉండే తెలుసా? 350 కుటుంబాలు ఉన్నవి. ఆ సంద రాసేది నేనే. నేను ఒక మంచి పొరుపులో పెట్టారు నన్ను, ఏదో కొద్దో గొప్పలు చదువుకున్నానని రాస్తూ ఉన్నాను. అప్పటికి 20 మంది ఇచ్చారు. 10,000 2 లక్షలు అయిపోయింది. నేను ఇవ్వాలి, నేను రాసేవాడే ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? అయ్యా, ఆయన బాగా టిప్పు టాపుగా వస్తాడు, బాగా ఇస్త్ర బట్టలు వేసుకొని వస్తాడు, జేబులో పెన్న పెడతాడు, బాగా రాస్తాడు, ఆయనే కట్టలేదు అంటే అది నాకు అవమానంగా ఉంటుంది కదా. సుజుకి సామురాయ్ అని ఒక బండి తోలుతూ ఉన్నా నేను. యేసయ్యని అడిగాను, ఏం ప్రభా పరిస్థితులు ఎలా ఉండి? అప్పుడు కొంచెం ఆర్థిక పరిస్థితులు, సరే ఓకే అని చెప్పి ఆ బైక్ 7,000 రూపాయలకి సెకండ్స్లో అమ్మి ఆ డబ్బులు బీరువాళ్ళు 2, 3, 4 వారాలు, 1 నెల, నెలన్నర రోజులు అవి అలాగే 7,000 దాచిపెట్టి మరలా పనిచేసి 3,000 కలిపి 10,000 రూపాయలు నేను మందిరానికి ఇచ్చాను. హల్లెలూయా. మందిరానికి ఇచ్చారు. నేను ఆ బండి సెకండ్స్లో 2007లో తీసుకున్నాను, 2010లో అమ్మాను. 10,000 రూపాయలు నేను దేవుడికి ఇస్తే 54,000 రూపాయలు పెట్టి యేసయ్య కొత్త బైక్ ఇచ్చాడు నాకు. హల్లెలూయా. ఎంత ఒక ఆశ్చర్యమైన కార్యం అండి ఇది. కింద ఉందో చూడండి, పోయేటప్పుడు ఎవరైనా చూస్తే చూస్తారు. దాని పేరు హీరో హోండా స్ప్లెండర్. అయితే నేను ఎప్పుడైతే నా వాహనాన్ని అమ్మి దేవుడికి ఇచ్చానో 3 నెలలు నేను మా పాప సైకిల్, ఆ పాపకి ఆ 10th స్కూల్కి వెళ్ళేదానికి ఒక చిన్న సైకిల్ తీశాను, బిఎస్ఏ, దాని పేరు లేడీ బ్యాడ్ అంటారు. ఆ సైకిల్, చిన్న సైకిల్ నేను తొక్కుకొని పనికి వెళ్ళి 3 నెలలు సైకిల్ తొక్కాను. ఆ గ్యాప్లో డబ్బులు దాచిపెట్టి ఆ 7,000, 3,000, 10,000 కలిపి మందిరంలో నేను మందిరానికి ఇచ్చాను. వెంటనే దేవుడు 3 నెలల తర్వాత నాకు
ఎవరి దగ్గర అప్పు అడగలేదు. 54,000 రూపాయలు. నేను సేవకురాలు వెళ్ళాము, పురుషవాకం పోయి నాగప్ప మోటానికి పోయి అలాగే వచ్చి ఆ బైకులు దిగుతూ ఉండయి. ఆ బైక్ అలా నా చేతికిచ్చి తోలుకొని రమ్మన్నాడు ఆఫీస్ వరకు. హల్లెలూయా. దేవుడికి మనం ఇస్తే ఇస్తాడా లేదండి? ఆయన అంటాడు, ఆకాశపు వాక్యండను విప్పి పట్టజాలిన దీవులను నేను కుమ్మరిస్తాను అంటాడు. ఇప్పుడు మనం ఒక బిందె తీసుకొని నీళ్ళు ఇలా పోసారనుకోండి, అవి ఆగుతాయా? దాంట్లో ఉన్న వరకు మొత్తం కింద పడతాయి. అదే కుమ్మరించడం అంటే. మరి డోర్ తెరిచి పరలోకం నుంచి వాకిలి ఇప్పేసి అక్కడి నుంచి నీకు ఆశీర్వాదం పంపిస్తే, నువ్వు దేవుని మందిరానికి సహాయపడితే దేవుడు నీకు గృహాన్ని కట్టుకునేటట్లు దేవుడు సహాయం చేస్తాడు. నీ పిల్లలకు పెళ్లి చేస్తాడు, నీ బిడ్డలకు మంచి పని ఇస్తాడు. కానీ ఇది చాలామందికి ఈ విషయం దేవుడి దగ్గరే వేషాలు వేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం చూస్తున్నాము ఆ ఒక నెహెమ్యా ఎంత దాహము కలిగి, నా పితరులు ఆరాధించే మందిరము పాడైపోయింది. ఇంచుమించు 20 సంవత్సరములు సొలొమోను రాజు ఆ మందిరాన్ని కట్టించాడండి. ఇశ్రాయేలు ప్రజలందరినీ బానిసలుగా తీసుకుని పోయిన దినాలలో ఎవరో లేరు. అప్పుడు అనేకులు వచ్చి ఆ మందిరాన్ని తగలబెట్టి కాల్చి ప్రాకారాలన్నీ పడగొట్టారు. అది తెలిసిన నెహెమ్యా, నా దేవుడైన యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరము పాడైపోయింది, నేను వెళ్ళాలి ప్రభువా అని చెప్పి రాజు దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన అంటాడు, మరలా ఎప్పుడు వస్తావు అంటాడు. 2వ వచనంలో అంటాడు, ఇప్పుడు పోతున్నావు కదా మందిర పని అంటున్నావు, మరలా ఎప్పుడు వస్తావంటే, ఎప్పుడని చెప్తే మళ్ళీ తొందర పెడతాడని, నేను పని ముగించుకొని నేను వస్తాను అని అక్కడ బయలుదేరి అనేక మందిని వెంట పెట్టుకొని ఆ మందిరపు పని అంతా పూర్తి చేసి ఆయన మరలా వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు చూడండి, జెరూసలేం ఆలయాన్ని చూస్తే ఈరోజు కూడా నెహెమ్యా కట్టిన ప్రాకారాలు ఈ రోజుకు అలాగే ఉన్నవి. నేను చూస్తాను ఎప్పుడు, ఎందుకంటే ఆ మందిరాన్ని బయట ప్రాకారాలు చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ కాలంలో ఆ కొండరాయితో కట్టారండి. ప్రియ దేవుని బిడ్డ, అంత బంగారము ఎలా కట్టాడు ప్రియ దేవుని బిడ్డ. ఇప్పుడు మనము మరొక వాక్యాన్ని మనము చూద్దాము. 2 దినవృత్తాంతముల గ్రంథము చదువుకునే వాక్యాన్ని చదివి నేను ముగిస్తాను. 2 దినవృత్తాంతములు 3వ అధ్యాయము 2వ వచనం. తన ఏలుబడిలో 4వ సంవత్సరమున 2వ నెల 2వ దినమందు, తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దానిని కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సొలొమోను పునాదులు ఏర్పరచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖ మండపము మందిరపు పొడుగును బట్టి 20 మూరల ఎడల్పు, 120 మూరల ఎత్తు. దాని లోపల భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను. హల్లెలూయా. ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాడు దావీదు రాజు కుమారుడు సొలొమోను రాజు. ఆ స్థలం ఎవరు తీశారో ఆ విషయమని మనకు తెలుసా? ఆ స్థలం ఎవరు తీశారంటే, దావీదు రాజు కొన్ని వెండి నాణ్యాలకు వెల ఇచ్చి ఆ ప్రాంతాన్ని కొన్నాడు. హల్లెలూయా. ఇంచుమించు ఉంటుందనుకుంటున్న, ఒక మన దగ్గరికి వెళ్ళలేదు కానీ ఇంచుమించు ఒక 20-30 ఎకరాలు ఉండవచ్చు బ్రదర్, ఉండవచ్చు కదా, 20-30 ఎకరాలు ఉండవచ్చు. ఇక్కడ నుంగంబాకంలో లోయోలో కాలేజీ 150 ఎకరాలలో ఆ కాలేజీ ఉంది. అది నేను చూశాను కాబట్టి దగ్గర. కానీ ఆ జెరూసలేం ఆలయం మనం చూడలేదు కాబట్టి ఆ వీడియోలో చూస్తే ఇంచుమించు 20 నుంచి 30 ఎకరాల స్థలము విస్తీర్ణ కలిగి ఉంది. ఆ స్థలము ఆ దినాల్లో అంత వెల ఇచ్చి దావీదు తీస్తే, అది దావీదు స్థలం కొంటే తన కుమారుడైన సొలొమోను వచ్చి మందిరాన్ని కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళందరికీ పని లేకనండి మందిరాలు కట్టేది. మనం అనుకుందాం, పని లేకనా?
మందిరము కడితే నా జీవితం బాగుపడుతుంది, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునిలో ఆనందిస్తూ ఉంటానని దేవునికి మహిమగా మనిషి చేసే ఒక త్యాగం ఏంటంటే మందిరాలు కట్టించడం. లేకపోతే వీళ్ళే పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని ఏసీలు, కార్లు, చాలామంది కార్లు. ప్రియ దేవుని బిడ్డ, కొంతకాలానికి పెట్రోలు రాదు అని, కొంతకాలానికి పెట్రోల్ ఆగిపోద్దని ఇప్పటికి ఇంకా చాలామందికి తెలియదు. అది చాలామంది చెప్పి ఉన్నారు పైన ప్రాంతాల్లో నుంచి. ఇప్పుడిప్పుడే మీకు తెలుసు బ్యాటరీ బైకులు వచ్చాయి, తెలుసా? చూసారా? అవి 2025కి 45% వచ్చేస్తుంది ఇండియాకి. ఇప్పుడు 10% వచ్చింది. అలా వచ్చినప్పుడు ఇంచుమించు 30 లోపల మొత్తం బైక్ అంతా వచ్చి కరెంటుతో నడిపే ఒక విధానము 2030 లోపల మొత్తం పూర్తి అవుతుంది. అటు తర్వాత పెట్రోలు ఇండియాలోనే కాదు, ఎక్కడా పెట్రోల్ దొరకదు. హల్లెలూయా. దాని వలన వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఓజోన్ అని ఉంది కదండి, ఆకాశము, ఈ పొగ అంతా పోయి డస్ట్ ఇదంతా పొల్యూషన్ పోయి అక్కడ ఓటబడి ఎండ ఎక్కువై ప్రజలు చనిపోతూ ఉన్నారంట. ఈ మధ్యకాలంలో అడవులు కూడా ఎవరు తగలబెట్టకుండా అడవులే తగలబడిపోతున్నారు. హల్లెలూయా. వీటన్నిటి కారణం ఏంటంటే ఆ ఒక ఓజోన్ పొర రావడం వలన, ఆ సూర్యరశ్మి అధికం అవడం వలన ప్రజలకు వ్యాధులు భయంకరంగా వస్తాయి అని చెప్పి అమెరికా సైంటిస్టులు ఏం చేశారంటే, రాబోతున్న దినాల పెట్రోల్ ఆపి పొల్యూషన్ ఆఫ్ చేసి బ్యాటరీ బండ్లు ఎగుమతి చేసి ప్రపంచమంతా అలాగనే చేయాలని అది అరిమోగం చేశారు. ఇంచుమించు 2 సంవత్సరం నుంచి 10% అయిపోయింది ఇండియాలో బైకులు. అలాగే కానీ ఇప్పుడు పోతూ అనేక మంది కార్లలో తిరుగుతూ ఉన్నారు. మహా అంటే ఒక 15 ఏండ్లు అలాంటి ఉల్లాసమైన బ్రతుకు ఉంటుందేమో. ప్రియ దేవుని బిడ్డ, దినాలు మారిపోతున్నవి, కాలాలు మారుతున్నవి, యుగాలు మారినా యేసు మాత్రం మారలేదు. నీ జీవితంలో చేస్తున్న ఆయన కార్యాలన్నీ అలాగనే చేస్తూనే ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా నీకు నాకు ఏ ఆహారముకో ఇబ్బంది పడడము, కష్టపడడము ఆయన పెట్టనే లేదు. సమృద్ధిగా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. అవునా? పోషిస్తున్నాడా? మనం తింటున్నాం లేయా 2 దినాలు 3 పూట్లు తింటున్నాము. మీరు 3 పూట్లు తింటున్నామని చెప్పి అలాగ కేర్లెస్గా ఉన్నారు. ఒక పూట అన్నంకి కష్టపడి వల్ల మేము ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. ఈరోజు మందిరానికి వెళ్ళాలని స్నానం చేసి టీ తాగుదామని షాప్ దగ్గరికి వస్తే ఒక ఆయన వచ్చి ఆకలిగా ఉంది 2 ఇడ్లీలు తీసి ఇవ్వండి అన్నాడు. నేను అన్నాను, టీ తాగుతారా అన్నా. లేదయ్యా ఆకలి అన్నాడు. వెంటనే నేను 2 ఇడ్లీ పార్సల్ కట్టించి అవి ఇచ్చి టీ తాపి ఆయన పంపించాను. నా మనసు ఆ సందర్భంలో ఎలా ఉందంటే, ఆకలికి ఉంటున్న బాధ ఎలా ఉంటుందంటే కడుపులో మంట కలుగుతుంది. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, నువ్వు సాధ్యమైనంత వరకు నువ్వు మేలు చేయడమే మనకు దేవుడు పెట్టి ఉన్న కార్యాలు. అయితే ఇక్కడ మనం చూస్తే దావీదు రాజు స్థలాన్ని తీసి పెట్టాడు మందిరాన్ని కట్టాలని. తన కుమారుడు ఏలుబడిలో 4 సంవత్సరాలు, అప్పటికి ఆయన రాజుగా ఎక్కిన 4వ సంవత్సరంలో మందిరపు పన్నుబాట్ల మొదలు పెట్టాడు. ఆయన అంతా బంగారంతోనే మందిరాన్ని పొదిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బంగారం. ఆయన రాజు కదా, 1000 కోట్లకు అధిపతి కదా, ఎంతో బంగారాన్ని చేర్చి పెట్టుకోవడము, నాకు సొంతంగా రాజును కదా అని చెప్పి అంత జ్ఞానవంతుడు ప్రపంచంలో పుట్టలేదండి. సొలొమోను రాజు ఎంతో బంగారం తీసుకొచ్చి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ షేబదేశపు రాణి అని ఉంటే ఒంటెల ముయ్యగల్లంత వెండి బంగారం తీసుకొచ్చి ఆ సొలొమోను రాజుకి ఇచ్చిందంట. ఎప్పుడైనా మందిర పనులు పెట్టాడో అనేక మంది రాజులకు వర్తమానం పంపించాడు, నేను మందిరాన్ని కట్టబోతున్నాను, మీకు సాధ్యమైనది దేవుని కొరకు చేయమంటే అనేక మంది బంగారము వెండి ఆ మానులు ఉన్నాయి కదండి, ఏమంటారు వాటిని? సరళ మానులు, దేవదారు మ్రానులు. దేవదారు మ్రానులు కడితే ఏమైపోద్దంటే మందిరంలోనికి వెళ్ళిన వెంటనే సువాసన కొడుతుంది, సెంటు వాసన వస్తుంది లోపలికి వెళ్తే. మరి లోపలికి వెళ్తే ఇక్కడ బయటికి రావాలని ఉంటుందండి ఆశ? ఉంటుందా? ఎవరికన్నా ఉండదు. అది రాజు తనకెన్నో ఆశలు ఉన్నా కూడా సరే పక్కన పెట్టాడు. మందిరాన్ని ఆయన చిత్రీకరించాడు. ఇంచుమించు 20 సంవత్సరములు ఆ మందిరాన్ని కట్టాడు సొలొమోను రాజు. చిన్న స్థలం, ఇంచుమించు 2-3 లక్షల రూపాయలు అవుతుంది. అది మనం కడతా ఉంటే మనం వేడుకే చూస్తామే కానీ మన హస్తాలు చాపి మనకు కలిగింది
ఒక 1000 కానీ 2000 కానీ 5000 కానీ 10,000 కానీ మనం దేవుడికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అన్న నమ్మకము మనకు ఉండదు. నువ్వు ఇచ్చి చూడు. చెప్పాను మొన్న మందిరంలో, ఎట్లా చెప్తే మా మందిరంలో చాలామందికి ఒక ఆయన అన్నాడు, పాస్టర్ ఈ మాట అన్నాడు, ఇచ్చి చూడమన్నాడు, శోధించి చూడమన్నాడు అని ఆయన 1000 రూపాయలు కానుకేశాడంట. పోయిన ఆదివారం కాక ముందు ఆదివారము, పోయిన ఆదివారం సాయంత్రం ఆరాధనలు అంటున్నాడు, నువ్వు చెప్పావు దేవుడికి ఇచ్చి చూడండి, దేవుడు ఆకాశపు వాక్యంలను విప్పుతాను మీకు ఇస్తానని చెప్పాడు అన్నావు, నువ్వు చెప్పి నేను వేసానయ్యా, దేవుడికి ఇచ్చాను, ఇప్పుడు నాకు 2.5 లక్షల రూపాయలు పని ఇచ్చాడు, నాకు ఇంచుమించు ఒక 40,000-50 వేల రూపాయలు దొరుకుతుంది అన్నాడు. హల్లెలూయా. 1000కి ఎంత వచ్చింది? 1000కి 40,000 అంట, 50,000 అంట, ఇంకా దిగితే ఇంకా బాగా చేస్తే ఇంకా మిగులుద్ది. కానీ ఆయన ఎట్లా చేస్తాడో తెలియదు, మేస్త్రి. ఆయన అన్నాడు, ఇది చిన్నదానికి అలా ఇంకా దేవుడికి ఇచ్చి చూడు, రాబోయే రోజుల్లో నిన్ను ఇంకా ఇప్పుడు చిన్న బండిలో తిరుగుతున్నాడు, రాబోయే రోజుల్లో పెద్ద బండిలో తిప్పుతాడు దేవుడు. హల్లెలూయా. దేవుడికి ఇవ్వడానికి మనిషికి మనసు ఒప్పడం లేదు. దేవుడి దగ్గరే దొంగిలించే కాలం ఇది. అలా మనం చాలామందిని అలాగంటూ ఉంటే అది వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ సేవకులకు వేరే పని లేదు, మనల్ని ఏమంటారు, వాళ్ళు కూర్చొని తింటారు అనుకుంటాం. మందిరంలో ఎన్ని పనులు ఉండే తెలుసా? ఎన్నో పనులు ఉండే. కరెంటు బిల్లు కట్టాలి. మీ సేవకుడైతే మేము సరేలే ఆలోచన చేసి ఇది చేద్దాం అది చేసుకుని అనే గ్యాప్లో ఎట్లా చేస్తాడో జైలు బాగా శృంగారంగా చేస్తాడు మందిరాన్ని మీ పాస్టర్. మాకు చాలా ఆ వీడియోలు ఎక్కువ చూస్తాను నేను. అప్పుడప్పుడు వస్తాననుకోండి ఇప్పుడు వచ్చి చూస్తే పోయినసారి మ్యాట్ మార్చాడు, విధంగా చేస్తాడు. ఆయనకి ఉన్నదో లేదో కానీ దేవుని మందిరం బాగుండాలి, దేవుని కార్యాలు బాగుండాలి, దేవుడు ఇక్కడ నివాసం చేసే స్థలం ఇది. ఆయన ఘర్షణ, ఆ వాంఛ, ఆశ ఎప్పుడు దేవుని మీద ఉంటుందో దేవుడు మనకు సుఖ దుఃఖాలను ఇస్తాడు. హల్లెలూయా. లేదనుకో, దేవునికి మనం చేయాల్సిన కార్యాలు చేయకుండా, దేవుడికి ఇవ్వకుండా హస్తాలు వెనక్కి తీసుకుంటే ఆ వ్యర్థమైన డబ్బు, ఆ కష్టం ఎలా పోతుందో తెలియదు. నేను చెప్పనులేండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఇది మొదలుకొని దేవుని మందిరానికి కావలసిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. అందుకు యేసయ్య అంటాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు. అంటే మందిరంలో పాస్టర్లకు అన్నం లేదని కాదు ఆ మాట అర్థము. నా మందిరం ఆహారం ఉండునట్లు అంటే ఏ కొరత ఉండకూడదు. ఒక పూట పస్తుంటే మనకి ఎలా ఉంటుంది ఆ కడుపు మంట. ఈరోజు అన్నం తినకపోతే ఎవరి దగ్గర అప్పైనా తీసుకొని ఆ కడుపు మంటని చల్లార్చుకోవటానికి 100 రూపాయలని మనం అప్పు అడుగుతాము. అలాగనే మనకుంటే మందిరంలో ఎన్నో అవసరాలు ఉన్నవి. అందుకే యేసయ్య అంటాడు, నా మందిరంలో ఆహారం ఉండునట్లు నీ కష్టార్జితం 10వ భాగం తీసుకొచ్చి మందిరపు నిధిలోనికి తీసుకొని రా అన్నాడు. ఆ టాపిక్ ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తే నేను మీకు తెలియజేస్తాను. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నెహెమ్యా చూశాడు, ఆ రాజు దగ్గర పనిచేస్తున్న తన మనసంతా ఆ మందిరము పాడైపోయింది, పగలగొట్టారు, ఇరగొట్టారు, నేను పోయి ఏదైనా చెయ్యాలని అనేక మందిని తీసుకొచ్చి మందిరపు పునాదులు ప్రాకారాలు అన్నీ చేసి తలుపులు పెట్టాడు, ఆ ప్రహరీ గోడలు కట్టాడు, అన్నీ చేసి పూర్తి చేశాడు. ఇంచుమించు అతను ఎన్ని దినాలు పనిచేశాడంటే 50 దినాల నుంచి ఎక్కువ చేశాడంట. హల్లెలూయా. నేను సరిగా చూడలేదండి, చాలా దినాలు చేశాడు. చేసి అప్పుడు వెళ్తూ ఉన్నాడు. చూడండి, ఒక్క మనిషికి, ఒక నెహెమ్యాకి కలిగింది ఆ భారం. ఎప్పుడైతే దేవుని మందిరం మీద ఆ భారం అయితే మనకు కలుగుతుందో, మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు ఆశీర్వదించి మన జీవితాలను మెట్టుగా తీసుకొని పైన పెడతాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి గల సమయంలో 7 దినాలు ఉపవాసం ఉన్నావు. దేవుని మందిరాన్ని కట్టేదానికి సహాయం చేయమని ఉపవాసంతో కన్నీళ్లు కార్చావు. నువ్వు కన్నీళ్లు కార్చావు, కానీ ఆ కార్యాలు చేస్తున్నప్పుడు నీ వల్ల అయింది దేవునికి నీ హస్తము చాపు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడి కొరకు నువ్వు చేసి చూడు, ఆకాశపు వాక్యంలో నింపుతాడంట. ప్రియ దేవుని బిడ్డ, ఒక దినము 2005లో అనుకుంటాను, ఇప్పుడు ఇంచుమించు 20 సంవత్సరాలు అయింది. నాతోటి ఒక అబ్బాయి పనిచేస్తూ ఉన్నాడు, ఆంధ్ర నుంచి వచ్చి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. వెంటనే ఆ దినము
ఆ ఇంజనీర్ నాకు పేమెంట్ ఇస్తున్నప్పుడు 20 సంవత్సరాలకు ముందు నేను అన్నాను, పేమెంట్ రేపు తీసుకోండి, రేపు 10 గంటలకు వచ్చాను. నేను చెప్పాను, సార్ నేను 7 గంటలకు చర్చికి వెళ్తాను. అప్పుడు మేము 6కంతా రెడీ అయ్యి పిల్లల్ని తీసుకొని, చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లలు, అప్పుడు మేము 7 గంటలకు ఆరాధనకి వెళ్తాము, 9 గంటలకంతా అయిపోతుంది. లేదు సార్ నేను రేపు చర్చిలో కానుకెయ్యాలి, నా కష్టంలో దేవునికి దశంభాగం ఇవ్వాలి, నాకు ఎలాగైనా పేమెంట్ ఇవ్వమంటే సగం పేమెంట్ ఇచ్చాడు. నాతో పనిచేస్తున్నవాడు అంటున్నాడు, నీకేమన్నా పిచ్చా, 10వ భాగము 1000 రూపాయలు 100 రూపాయలు ఇస్తాను అంటున్నావు, 100 రూపాయలు తీసుకొని బియ్యం తెచ్చుకుంటే 10 రోజులు తినొచ్చు అంట ఇంట్లో కూర్చొని పనికి పోకుండా. ఒక కాలో చెయ్యో కింద పడి ఇరిగి 6 నెలలు ఇంట్లో కూకుంటే 10 కిలోలు సరిపోతాయండి? 10 కిలోలు చాలవు, 10,000 చాలు, 10 లక్షలు చాలు. లోపల ఇప్పుడు అంతా ఏందో అంటున్నారు, ప్లేట్ వేసి ఉన్నారంట, కూర్చోలేడు, ఇంకా ఇరిగితే కూకోగలరా? లోపల ప్లేట్ వేస్తున్నారంట ఇప్పుడేదో. ప్రియదేవుడు, నాకైతే తెలియదు. చాలామంది అడుగుతున్నారు, కూర్చోలేకపోతున్నారు కొంతమంది. నేను అన్నాను, ఏమి కూర్చోలేకపోతున్నా, బాగానే ఉన్నామంటే యాక్సిడెంట్ అయ్యి లోపలంట ప్లేట్ పెట్టారంట. జీవితాంతం తగ్గిందాక బాధే కదండి. అందుకేసే ఒక మాట అన్నాడు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో అన్నాడు. మనకు ఆరోగ్యం ఉన్నప్పుడు, కాళ్ళు చేతులు బాగున్నప్పుడే దేవుని నువ్వు వెతకాలి, మందిరానికి వెళ్ళాలి. పాస్టర్ పిలుస్తూనే ఉంటాడు, అయ్యా రండి రండి రండి, ఆ కుటుంబం బాగుండాలా, ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, అయ్యా దేవునిలో ఇంకా బాగా ఎదగండి, ప్రతి వారం రండి అని దేవుడు ఆ దైవజనుడు చెప్తూనే ఉంటాడు. వీళ్ళు అనుకుంటారు ఇంకా ఆయనకేం పని లేక మనల్ని చెప్తూనే ఉంటాడు, పిలుస్తూనే ఉంటాడు. అవునా? ఆయనకి పని లేకపోతే మంచి జీతం ఇస్తారు, ఒక 30-40 రూపాయలు. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుని పని చేయాలి, దేవుని కొరకు జీవించాలి. మా పితరులంతా దేవుని కొరకు హతసాక్షులుగా మరణించారని ఈ దినాలలో అనేక మంది సేవకులు త్యాగం చేసి మందిరాలు కడుతూ సేవ చేస్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో మీ దైవజనుడు కూడా మందిరాన్ని కట్టాలని ఎంతో వాంఛతో ఆశతో ఉన్నాడు. చూసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు నెహెమ్యా మొహంలో ఎలా ఉందంటే ఒక బాధ కలిగింది అని రాజు చెప్పాడు. మనం చదివినప్పుడు కూడా మనకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది ఆయన ముఖం ఎందుకు దుఃఖంతో ఉందంటే, మందిరాన్ని పోయి నేను కట్టి ఏదైనా చెయ్యాలి, పాడైపోయింది మందిరం. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి గల సమయంలో 7 దినాల ఉపవాసం ఉన్న నువ్వు ఇంకొన బాగా ప్రార్థన చెయ్యి, దేవుని కొరకు జీవించు, దేవుని కొరకు ఇచ్చి చూడు, నీ హస్తాల కుర్చ కాకుండా దేవుని కొరకు చాపు, దేవుని ప్రజలతో ఐక్యమ కలిగి దైవజనుడు చెప్పిన మాటకు లోబడి నువ్వు జీవించి చూడు, నీ జీవితం నీరు కట్టిన తోట వలె ఉంటుంది అంటాడు దేవుడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, 49:11 అంటాడు, నీవు నీరు కట్టిన తోట వలె ఉండెదవు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది అనుకుంటూ ఉన్నారు, మందిరాలకు పోయేళ్ళకుంటే పోనోళ్ళకి మనకే బాగుంది, ఆశీర్వాదకరంగా ఉంది అనుకుంటూ పోయే వాళ్ళ కిండల గేలీలు చేస్తూ అనేక మంది ఉంటున్నారు. మీకు చెవిని పడుతూనే ఉంటుంది. అయితే ఈ చెవిని పడి ఈ చెవిని వదులుతూ పోతూనే ఉండు. నువ్వు దేవుని మాత్రం విడిచిపెట్టొద్దు. నీ విశ్వాసాన్ని ఏమాత్రం తక్కువ కానియొద్దు. ప్రతి వారము మందిరంలో జరుగుతున్న ప్రతి విశ్వాసపు కూడికలకు నువ్వు వెళ్ళు, దేవుని సన్నిధిలో మొరపెట్టు, నీ కుటుంబం కొరకు మొరపెట్టు, నీ పిల్లల కొరకు మొరపెట్టు, దైవజనుని కుటుంబం కొరకు మొరపెట్టు, మందిరపు కార్యాలకు మొరపెట్టు. నువ్వు మొరపెట్టడం మొదలు పెట్టు చూడు, నీ జీవితం ఏ కొరత లేకుండా దేవుడు సమృద్ధిగా మనల్ని పోషించే దేవుడు. కళ్ళు మూసుకుందాం. అవును ప్రభువా, నీకు స్తోత్రం అయ్యా. ఈ రాత్రి గల సమయంలో అయ్యా దైవజనుడు డానియేలు బ్రదర్ని ఆ తహా నగరంలో మందిరం కట్టాలనే ప్రయాసముతో ఉపవాసముతో నీ సన్నిధిలో 7 దినాలు కాచుకొని ఉన్న నీ బిడ్డను మీరు ఆశీర్వదించి అనేకుల హృదయాలు కదిలించి మందిరపు పని బాటలకు కావలసిన అవసరాలు మీరు దర్శించండి అన్నాడు. సొలొమోను రాజు మందిరం కడుతున్నప్పుడు అయ్యా బంగారముతో పొదిగించాడని మీ లేఖనాలతో తెలియజేస్తూ ఉన్న దేవుడు, ఈ రాత్రి గల సమయంలో దైవజనుని కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, నీటి ఆహారమును మీరు ఆశీర్వదించండి, బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా.
మందిరం ఆరంభిస్తుండగా ముగించేంత వరకు మీ కృప, మీ కనికరము అనేకుల హృదయాలలో నుంచి దయ చూపించి పలు స్థలాలలో నుంచి మీకు సహాయము చేసి అది పూర్తి చేయుటకు మీరు సహాయము చేయమని, ఇంతవరకు మీరు మాతో ఉండి మాట్లాడి విన్న వాక్యాన్ని ప్రతి బిడ్డలో నెమరవేస్తూ వాక్యానుసరము జీవించుటకు మీరు సహాయం చేయమని పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చక్కటి వర్తమానాన్ని మనం విన్నాం. బైబిల్లో నెహెమియా దేవుని మందిరం పాడైనప్పుడు ఆయనకు ఒక పెద్ద భారం కలిగింది, బాధ్యత కలిగింది. ఆయన ఎంతగానో ఆ మందిరం ప్రాకారాలను చక్కగా ఆయన రెడీ చేశాడు. ఆయన దుఃఖక్రాంతుడై ఉండి ఎంతో ప్రలాపించడం వలన దేవుడు గొప్ప కార్యాలు అక్కడ చేశాడు. మనం చేసిన ప్రార్థనలు కూడా ఎన్నడూ వ్యర్థం కాకుండా దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు చక్కటి వర్తమానాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అంటే ఈ 7 దినాల్లో మందిరం గురించే మీరు ప్రసంగాన్ని వినున్నారు. చక్కటైన మాటలు మనకు అందించారు. నేను అనుకున్నాను, నేను ఏదైతే అనుకున్నానో దైవజనుడు ఆ మాటలన్నీ కూడా మనకు చెప్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం పుట్టింది. కాబట్టి దేవుడు ఆ మాటలు వినిపించాలని ఆయన చిత్తమై ఉండింది. ఆమేన్.